ముఖం వేసినటువంటి సందర్భం మిత్రులారా, ఇక ఇంతకంటే ఎక్కువ ఈ నివేదికలో కుట్ర జరిగింది, అశాస్త్రీయంగా ఉంది, హేతుబద్ధంగా లేదు అనేటటువంటిది చెప్పడానికి ఈ సమాజానికి కానీ, మేధావులకు కానీ, యువకులకు కానీ, ప్రభుత్వానికి కానీ చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమన్నా ఉందా? దయచేసి సమాజం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక అంశం, మహర్ అనేటటువంటిది 31,938 ఉంది. మహర్ అనేటటువంటిది కూడా సార్ నేత కాని కులము మహర్ అనేటటువంటిది ఒక్కటే. మహారాష్ట్రలో మహర్స్ అంటారు, అక్కడ మహారాష్ట్రలో బుద్ధిస్టులు ఉంటారు. కానీ మహారాష్ట్రకు బార్డర్లో ఉన్నటువంటి సిర్పూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలలో 70 నుండి 80% నేత కానీలు మహర్ సర్టిఫికెట్లు తీసుకుంటారు సార్ అని చెప్పాను. అదేంటి, అట్లా కాదు కదా, వీళ్ళంతా బుద్ధిస్టులు అన్నాడు. సార్ ఇది తప్పు సార్, దయచేసి కావాలంటే మీరు మళ్ళొక్కసారి విచారణ జరిపించండి అని చెప్పడం జరిగింది. అంటే మహర్ కూడా ఆయన ఆలోచన ధోరణిలో మహారాష్ట్రలో బుద్ధిస్టులు కదా, ఈ ప్రాంతాలలో కూడా బుద్ధిస్టులు అని చెప్పేసి భావించాడు. ఇది రెండవ దర్శనం. అందుకే మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు అంటే మహర్లు నేతకానీలు ఏ రకంగా ఒక్కటి అని తెలియజెప్పడానికి సర్టిఫికెట్లు కూడా నేను ఆధారాలతో తీసుకొచ్చాను. ఇది జాడి దీపక్ కుమార్, ఈయన సిర్పూర్, కాగజ్ నగర్ లో ఉంటాడు. ఈయన తెలంగాణ మహర్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఈయన జాడి దీపక్ కుమార్, ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మహర్. అదేవిధంగా జాడి మురళీధర్ గోదావరి పరాహక ప్రాంతమైనటువంటి కొత్తగూడెంలో ఉంటాడు. జాడి మురళీధర్, ఈయన సర్టిఫికేట్ నేత కాని. ఇంకా నేత కాని మహర్లు ఒక్కటే అని చెప్పడానికి షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ కానీ, మంత్రివర్గ ఉపసంఘానికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లే ఆధారాలు, బేసు, ఎంపెరికల్ డేటా కదా. ఇంకా ఇంతకంటే ఏం కావాలి అనేటటువంటి అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా ఈ సమాజానికి, షమీమ్ అఖ్తర్ గారికి, మంత్రివర్గ ఉపసంఘానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మేమేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ 26 కులాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక కులం మాల కులం కాబట్టి ఈ అభివృద్ధి చెందినటువంటి కులాలను డి గ్రూప్ లో వేయండి. అదే విధంగా నేత కాని 1,33,000, మహర్ని 30,000 కలుపుకుంటే 1,65,000. ఈ 1,65,000కి మేము ఈ గ్రూప్ లో ఉన్నామని చెప్పి మా మిథులయ్యల వారు వచ్చారు, మాలదాసరీలు వచ్చారు, దాసరి కొంతమంది హోయ దాసరి వాళ్ళు వచ్చారు. ఈ 1,65,000కు వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 2 లక్షల పైచీలకు జనాభా వస్తుంది. మరి ఏదైతే బి గ్రూప్ లో 4వ అతిపెద్ద కులమైనటువంటి బుడగ జంగాలు 1,11,000ను గ్రూప్ 1లో వేసి కొన్ని బలహీనమైనటువంటి కులాలతో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ ఏ ఏర్పాటు చేసినట్టు మాకు నేతకానీలకు, మహర్లకు, మిథులయ్య వార్లకు, మాలదాసరీలకు, ఓయదాసరీలకు మరికొన్ని బలహీనమైనటువంటి కులాలను కలుపుకొని సి గ్రూప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ మాలా సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మెరుగైనటువంటి ప్రయోజనాలు పొంది అభివృద్ధి చెందినటువంటి కులాలన్నింటినీ డి గ్రూప్ లో వేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, షమీమ్ అఖ్తర్ గారికి, గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము విజ్ఞప్తి చేయడం జరిగింది.
మరొక చివరి అంశం ఏంటంటే మీడియా మిత్రులారా, ఈరోజు రామచంద్రరాజు గారి కమిషన్ వేసిన